అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అందంగా ఇల్లుని ఎలా అలంకరించుకోవాలి, దానికి కావాల్సిన వస్తువుల గురించి చూసేద్దాం. ఇక్కడ చూడండి కూజాలు, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్సు, చైర్సు, మనం క్లాక్ వాచెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మీకు చూపించేస్తున్నా. అవి చూడండి కూజాలు. మనము షోకేస్‌లో గానీ, మనం ఇంట్లో గానీ వాల్ క్లాక్స్ కానీ అంతా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉందండి. ఇది షాపింగ్‌కెళ్ళినప్పుడు నాకు చూసాను. చాలా ఆనందంగా అనిపించింది. కలర్‌ఫుల్‌గా మనం డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ మనకు ఇంట్లో వస్తువులుగా మనం తీసుకుంటామండి. బాగా ఉపయోగపడతాయి మనకు. చూస్తున్నారుగా రంగురంగులు అన్నీ ఉన్నాయి. అన్నీ చూపిస్తున్నా మీకు నేను. ఒకటొకటి మీరు చూసేసేయండి. నేను చూసాను కాబట్టి మీరు కూడా చూసేయాలనే ఉద్దేశ్యంతో చూపిస్తున్నా. ఇక్కడ చూడండి చిన్న చిన్న బైక్‌లు, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు. అది చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. చిన్న చిన్న కార్లు, బైక్‌లు అన్నీ. పిల్లలుగాన చూస్తే ఇవి ఎగిరి గంతేస్తారసలు. ఇక్కడ చూడండి కలర్‌ఫుల్ మనం పెన్స్ ఏమైనా పెట్టుకోవడానికి స్టాండ్ లెక్క, కొంచెం స్టూల్స్ మళ్ళీ ఆహ్, గాజుల్లాగా మనం ఫ్లవర్ బొకేస్ పెట్టుకోవడానికి గానీ, లేదంటే ఏమన్నా వేసుకోవడానికి గానీ, ఇక్కడ పిల్లల కోసం కొన్ని గేమ్స్ ఆడుకునేటివి. ఇక్కడ కొంచెం స్టూల్స్ లెక్క, లాంథర్సు డిఫరెంట్ డిఫరెంట్ చూడండి టూల్స్ ఎలా ఎలా ఉన్నాయో. స్టూలు మనము ఎలా యూజ్ చేస్తామంటే, మనకు అంటే నార్మల్‌గా పల్లెటూరులో పెద్దగా ఇవి వాడరనుకోండి. కానీ సిటీస్‌లో మంచిగా మన ఇల్లు అందంగా కనపడాలంటే ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చైర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. మనమంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి పెద్దగా వాడం గానియండి. కొంచెం హై క్యాడర్‌లో ఉన్న వాళ్ళన్నీ ఇలాంటివి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సైకిల్ చూడండి ఎంత అందంగా కనిపించిందో. చిన్న గోపురం లాంటిది. అసలు చూస్తూనే చాలా అందంగా అనిపించింది నాకు. సో, ఈ వీడియోలో మొత్తము ఇవే చూపిస్తున్నానండి. వరుసగా దాదాపు ఒక 4, 5 షాపులు కనిపించాయి నాకు. ప్రతి షాప్‌లోనూ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నేనైతే చూసి ఎంత బాగున్నాయో అనిపించింది. నిజంగా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎవరైనా ఇలాంటివన్నీ ఎళ్లి తీసుకొని డెకరేట్ చేసుకుంటే మాత్రం భలే ఉంటది. దీన్ని డెకరేటే అనాలండి. మామూలుగా అందం కోసమే పెట్టుకుంటాం. ఇవేం మనం డైలీ యూజ్ చేసేటివైతే కాదు. కానీ అందంగా ఉండడం కోసం మాత్రం పెట్టుకుంటాం. ఇల్లు కళకళలాడుతూ అందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనం పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే మనం షోకేస్‌లో గాని ఇప్పుడు నార్మల్ క్లాక్ వాచ్ పెట్టుకుంటారు. కానీ డిఫరెంట్‌గా కొంచెం థింక్ చేస్తే ఇక్కడ చూడండి పిల్లల ఆట వస్తువులు డిఫరెంట్ డిఫరెంట్ మనం చిన్న చిన్న వస్తువులు అంటే ఆహ్, పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర గానియండి, మన షోకేస్‌లో కానియండి, పెట్టుకోవడానికి చిన్న ఇప్పుడు మన దాలముందరం ఐ మీన్ అది గడపకు వేయడానికి హారాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. చూడండి ఇదొక డిఫరెంట్ మనం ఇంట్లో కూడా దాన్ని లైటింగ్ కోసం వాడుకుంటూ దాన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే మన హాల్ మిడిల్‌లో ఈ డెకరేషన్స్ కోసం లైట్‌కి పక్కన దీన్ని మనం చూసుకోవచ్చు. వెల్కమ్ బోర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళందరూ వెల్కమ్ బోర్డ్స్ ఉన్నారు చూడు అన్ని లాంగ్వేజెస్‌లో కనిపిస్తున్నాయి. మిర్రర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లల్లో షోకేసుల కోసమే వాడుతూ ఉంటారండి. చూడండి నేను ఒక్కోటి చూస్తూ ఉంటే చాలా అందమేసింది చూడండి. ఇవన్నీ మనకు పెద్ద పెద్ద 2 ప్లస్ హౌసెస్‌లో గానీ, ఇలాంటి వాటిల్లో మనకు రెస్టారెంట్‌ల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే, వాళ్ళందరినీ ఆకర్షించడం కోసం ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు. రెస్టారెంట్స్‌లో ఎక్కువుంటాయి. మనం పెద్ద పెద్ద ఇండ్లు అనేది మనం ఎప్పుడు పెద్దగా చూడం కానియండి, రెస్టారెంట్స్‌లో అయితే కంపల్సరీగా ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్రాక్టివ్ ఇవి చూడండి టేబుల్స్ మనం యూజ్ చేసుకోవడం కోసం. మనం మామూలుగా ఈ రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు మండీస్‌కి ఇలాంటి టేబుల్స్ పెట్టే మనకు పెద్ద ప్లేట్ ఒకటి ఇచ్చి పెడుతూ ఉంటారు. భోజనాలు అలాంటివి ఇలాంటివి మళ్ళీ పిల్లలు ఆటో ఆట వస్తువుల దగ్గరికి నేనొచ్చేసాను. సో, ఇప్పుడు చూస్తున్నారుగా మనకు పిల్లల ఆట వస్తువులు దాచిపెట్టుకోవడానికి చిన్న చిన్న లాంతర్లు, స్కూటర్లు డిఫరెంట్ డిజైన్స్‌లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్సు. ఇంకా చూడండి ఈగల్ దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి టేబుల్స్ మనం చూస్తూ ఉంటాం. ఇది మంచిగా యూజ్ చేసుకోవడానికి బావుంటది. మనకు కూడా ఇంట్లో ఉంటే ఇలాంటి టేబుల్స్ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వంటకు కావాల్సిన పబగట్లు, చపాతీ పిండి కర్ర, దోస ఇది చేసేది గరిటెలు, చిన్న చిన్న ఇది మనకు పూజల్లో తీసుకున్న దాంట్లో ఏమన్నా పికిల్ పొడి వేసుకోవడానికి. ఇక్కడ చూడండి సైకిల్స్ డిఫరెంట్ నాకైతే ఇవి చూస్తున్నంత సేపు అసలు చూడండి ఆ వాచ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో.
నేను కాస్ట్ గూడా అడిగానండి. కాస్ట్ గూడా రీజనబులే ఉంది. మామూలుగా రూ. 250 చెప్పారు. మనకు షాప్‌లో అయినా 180-200 మిడిల్‌లో ఉంటది. ఇంకా అందరూ విజిటింగ్ చేసే ప్లేసెస్ మీరు గూడా చూసేయండి. థాంక్ యూ.